జూనియర్ ఎన్టీఆర్ 2009 ఎన్నికల ముందు అప్పుడు శ్రీకాకుళం నుంచి బయలుదేరి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఆ కృష్ణా జిల్లాలోంచి ఖమ్మంలో ప్రవేశించి అప్పటికి రాష్ట్ర విభజన జరగల. ఖమ్మం వచ్చినప్పుడు అక్కడ ఖమ్మంలో ఆయన ప్రమాదానికి గురయ్యాడు. అది ఒక విధంగా చెప్పాలంటే చచ్చి బతకటమే జూనియర్ ఎన్టీఆర్. అటువంటి తీవ్రమైన గాయాలకు గురయ్యాడు జూనియర్ ఎన్టీఆర్. అయితే విశేషం ఏంటంటే ఆయన ఎన్ని జిల్లాలు తిరిగినా ఆయన ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గెలవల. ప్రచారం బ్రహ్మాండంగా చేశాడు, కానీ ఫలితం మాత్రం ఆశించిన రీతిలో లేదు. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ ఏం జరుగుతుందంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండే కొంతమంది మాజీ మంత్రులు, నాయకులు, బూతుల మంత్రులుగా పేరు పొందినవారు, వాళ్ళకి ప్రస్తుతం ఉన్న జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీలో ప్రవేశం ఉండదు. ఎలాగో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉండదు, అది జెండా పీకేయటం తప్పదు, దానికి భవిష్యత్తు లేని పార్టీ. అందువల్ల ఇటువంటి వాళ్ళందరూ కలిసి జూనియర్ ఎన్టీఆర్ని ప్రోత్సహించి ఆయన తండ్రి పెట్టిన పార్టీ ఒకటి ఉంది, అది అన్న టీడీపీ పార్టీ. హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ 1999లో చంద్రబాబు నాయుడుతో విభేదించి కొత్తగా పార్టీ పెట్టి అప్పుడు 191 నియోజకవర్గాల్లో అభ్యర్థులు నిలబెట్టాడు. ఒక్క నియోజకవర్గంలో కూడా డిపాజిట్ రాల అన్న టీడీపీకి. హరికృష్ణ గుడివాడ నియోజకవర్గంలో అప్పుడు పోటీ చేయటం జరిగింది 1999. అప్పటి వరకు హరికృష్ణకి, జూనియర్ ఎన్టీఆర్కి, ఈ కొడాలి నానికి ఎటువంటి పరిచయం లేదు. కొడాలి నాని హరికృష్ణ అన్న టీడీపీ పార్టీ పెట్టినప్పుడు అక్కడ పోటీ చేసినప్పుడు ఆయనకి సర్వము తానే ప్రధాన ఎన్నికల ఏజెంట్గా కావలసిన ఏర్పాట్లన్నీ కూడా కొడాలి నాని చేశాడు. అప్పటి నుంచి హరికృష్ణ కుటుంబంతో సాన్నిహిత్యం పెరిగింది. తదుపరి జూనియర్ ఎన్టీఆర్తో కొనసాగింది. 2004 ఎన్నికల్లో అప్పటికే సిట్టింగ్గా ఉన్న రావి వెంకటేశ్వరరావు, సిట్టింగ్ ఎమ్మెల్యే, సౌమ్యుడు, మంచివాడు, ఆయన ఉన్నత విద్యను అభ్యసించాడు, మరి ఎంబీఏ చదివాడు, బూతులు ఎప్పుడు కూడా బూత్ పదాలు వాడు. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటే ఈ కొడాలి నాని తెలుగు యువతలో ఉండేవాడు. ఒక తెలుగు యువతలో సాధారణ కార్యకర్త, తర్వాత టౌను తెలుగు యువత అధ్యక్షుడయ్యాడు. ఆయన హరికృష్ణని పట్టుకుని, జూనియర్ ఎన్టీఆర్ని పట్టుకుని ఈ 2004 వచ్చేసరికి హరికృష్ణ ఓడిపోయాడు. ఆయన మెత్తబడ్డాడు, చంద్రబాబుకు దగ్గరవటం ప్రారంభించాడు. ఈ కొడాలి నాని హరికృష్ణని, జూనియర్ ఎన్టీఆర్ని ఇద్దరిని ప్రయోగించి ఈ 2004లో రావి వెంకటేశ్వరరావుకి కాకుండా కొడాలి నాని తన సీట్ తెచ్చుకున్నాడు. రావి వెంకటేశ్వరరావు ఇండిపెండెంట్గా ఆయన నామినేషన్ వేశాడు. రావి వెంకటేశ్వరరావు దగ్గరికి చంద్రబాబు నాయుడు దూతలను పంపించి నువ్వు ఉపసంహరించుకో, నీకు మంచి అవకాశం కల్పిస్తామని చెప్పి బుజ్జగించి ఉపసంహరించారు నామినేషన్. 2004లో రావి వెంకటేశ్వరరావు తన ఇండిపెండెంట్గా నామినేషన్ కొనసాగించుంటే కొడాలి నాని తెలుగుదేశం పార్టీ తరపున 2004లో గెలవటం అనేది అసంభవము. మంచివాడు కనుక రావి వెంకటేశ్వరరావు ఉపసంహరించుకున్నాడు. కొడాలి నాని 2004లో రాజకీయంగా రంగప్రవేశం చేశాడు. ఇంకో విషయం ఏంటంటే 2006లో అక్కడ నియోజకవర్గాల పునర్విభజన ఆంధ్రప్రదేశ్
గతంలో గుడివాడ నియోజకవర్గం 2004లో గుడివాడ, పామరు, పెదపారిపూడి ఉండేది. ఈయన కొడాలి నాని అనేవాడు అసలు ఎవ్వరికి ఉపయోగపడిన వ్యక్తి. ప్రజా సమస్యలు పట్టవు, ఫోన్ ఎత్తడు, తనదైన శైలిలో ఏదో చేసుకుంటూ పోతాడు. అక్కడ పెదపారిపూడి, పామరు మండలం, గుడివాడ టౌన్లో పూర్తి వ్యతిరేకత మూటగట్టుకున్నాడు. అదృష్టవశాత్తు 2009 ఎన్నికలు వచ్చేసరికి పెదపారిపూడి, పామరు మండలాలు పామరు నియోజకవర్గంలో కలిసినాయి. ఇక్కడ చాలా బలంగా ఉండే ముదినేపల్లి నియోజకవర్గము అది అదృశ్యమై, ముదినేపల్లి నియోజకవర్గం నుంచి బలంగా టీడీపీ ఉన్న గుడ్లవల్లేరు మండలం, అలాగే గుడివాడ రూరల్, నందివాడ మండలాలు వచ్చి గుడివాడలో కలిసినాయి. ఆ మండలాల బలంతో 2009లో గట్టెక్కాడు కొడాలి నాని. అప్పుడు కొడాలి నానికి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాడు. 2009లో పోటీ చేయడానికి కావలసిన ఆర్థిక వనరులు, ఇంధనం కూడా లేదు. అప్పుడు 2008లో ఈ జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేశాడు కనుక, ఏది శ్రీకాకుళం నుంచి ఖమ్మం జిల్లా వరకు ప్రచారం చేశామని ఆయన చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి, ఈ జూనియర్ అంకుల్ ఆయన కొడాలి నాని మా కుటుంబానికి చాలా దగ్గర, ఆయన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు, ఆయన ఏమి ఖర్చు పెట్టుకునే పరిస్థితి లేదని చెప్పి సుమారు 20 కోట్ల నిధులు చంద్రబాబు నుంచి కొడాలి నానికి ఇప్పించాడు. ఆ రోజు ఆ నిధులు ఇప్పించకపోతే 2009లో కూడా గెలిచే పరిస్థితే లేదు, ఆయన పోటీ చేసే పరిస్థితి కూడా లేదు. ఈ విధంగా ఈ కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్కి అత్యంత సన్నిహితుడు, కుటుంబ పరంగా, రాజకీయంగా. తర్వాత కొడాలి నాని ప్రొడ్యూసర్ అవతారం ఎత్తాడు, సినిమాలు తీశాడు. ఈయన కొడాలి నానికి అనుంగు శిష్యుడు వల్లభనేని వంశీ. ఆ వల్లభనేని వంశీ అయిపోయిన తర్వాత దేవినేని నెహ్రూ కుమారుడు దేవినేని అవినాష్. దేవినేని అవినాష్ గుడివాడ నియోజకవర్గంలో 2019లో పోటీ చేశాడు. స్వల్ప ఓట్లతో ఓటమి చెందాడు. ఆ దేవినేని అవినాష్ గుడివాడలో కొనసాగించుంటే ఆయన అక్కడే ఇల్లు కొనుక్కున్నాడు. అక్కడే ఉన్నట్లయితే 2024లో ఈ రాము బదులుగా దేవినేని అవినాష్ గుడివాడలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలవటం అనేది తథ్యం. ఆయన్ని మభ్యపెట్టి వైఎస్ఆర్సీపీ పార్టీలో తీసుకొచ్చి విజయవాడ తూర్పుగా నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించి ఆయన రాజకీయ భవిష్యత్తుని కాలరాశాడు ఈ కొడాలి నాని.